మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 21వ వచనం వరకు మనం అందరం కలిసి మన భాగాలను చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 21 వరకు. యేసుక్రీస్తు జనన మీద అందరూ కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తు జనవిధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అనెను. సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ గల దేవ, కనికరం గల దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, వందనములు స్తుతులు ఉదయకాలన చెల్లిస్తూ వస్తున్నాం దేవా. మరి మందని జ్ఞాపకం చేసుకోండి. నీ కృప, నీ సహాయము, నీ మెండైన దీవెనలు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం దేవా. మరి నిలబడుతూ నేను దుమ్మునని దూరినని ఎన్నిక లేనట్టు ఒప్పుకుంటున్నాను. నీ వర్తమానం ద్వారా, నీ వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడమని వేడుకుంటూ వస్తున్నాం. 33:14 నిర్మక ప్రకారం దేవా, భూలోకంలో నీ సన్నిధి మేము అనుభవించడానికి సహాయం దయచేయని వేడుకుంటూ వస్తున్నాం. వారు యేసును తప్ప ఎవరు చూడలేని అనుభవం మాకు కూడా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితుడా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే యేసుక్రీస్తుకు ముందు ఉన్న వారి వంశావళి గురించి అంత ఉంది. సరే, మనం ఇక్కడ చదివిన భాగం ఏంటంటే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, యేసుక్రీస్తు జననం ప్రపంచంలో భూలోకంలో ఎక్కడ కని విని ఎరగని విధంగా ఆయన జననం ఉంది. కన్యక గర్భమున పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది, ఏదంటే 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అనే పేరు పెట్టుదు అనను. కాబట్టి యేసు అనే పేరు ఎందుకు ఇక్కడ పెట్టారంటే, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడు మనల్ని. కాబట్టి చాలాసార్లు మనం క్రిస్మస్ జరుపుకుంటాం. మన జీవితంలో ఎన్నో క్రిస్మస్ పండుగలు అయిపోయాయి. మన జీవితంలో ఎన్నోసార్లు మనము క్రిస్మస్ని, తర్వాత న్యూ ఇయర్ని జరుపుకున్నాం. చాలా సంతోషం. అయితే క్రిస్మస్లో ఏముండాలంటే క్రైస్ట్ ఉండాలి, యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును కలిగిన క్రిస్మస్ ఎంతో సంతోషం. చూడండి, మంచి మాట ఉంటుంది చూడండి. లూకా సువార్త 2:11 ఉంటుంది, చదవండి. ఒకరు తీసిన వార్త చదవండి, సాయం చేయండి. లూకా సువార్త 2:11. దావీదు పట్టణమందు ఈయన ప్రభు అయిన క్రీస్తు. మరొకసారి చదవండి సిస్టర్ అన్నమాట. దావీదు పట్టణమందు ఎవరు పుట్టారండి? రక్షకుడు పుట్టాడు. 2:10 చదవండి సిస్టర్ లూకా. ఇక్కడ అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అంటే ప్రపంచానికి గుడ్ న్యూస్. ఇది ప్రపంచానికి గుడ్ న్యూస్. మనం వార్తల్లో చూసాం, అన్నీ బ్రేకింగ్ న్యూసే. ఇప్పుడు ఏ న్యూస్ చూసినా బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్.
ఇప్పుడు వార్తల్లో గుడ్ న్యూస్ చాలా తక్కువ, బ్రేకింగ్ న్యూస్ ఎక్కువ. చాలా బ్రేకింగ్ న్యూస్ చూసావా? లాస్ట్ వీక్లో మనకు ఎయిర్పోర్ట్స్లో చూస్తే వాళ్ళ గురించి మనం అసలు దాన్ని చూసినట్టయితే అసలు బస్ స్టాండ్ కంటే ఘోరం అయిపోయింది ఎయిర్పోర్టు. మీరు చూడండి, వార్తల్లో చూడండి, అన్ని బ్రేకింగ్ న్యూస్లే ఈనాడు. కానీ ప్రపంచానికి గుడ్ న్యూస్ ఏంటంటే 2:10 రాబడిందండి. ఏమని రాబడిందంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన, ఇది గుడ్ న్యూస్. క్రిస్మస్ అంటే ఏంటంటే గుడ్ న్యూస్. క్రిస్మస్ అంటే పండగే కాదు, న్యూస్. ఏం న్యూస్? ఇక్కడ రాయబడింది ఒక మంచి మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. రక్షకుడు మన కొరకు పుట్టాడు. ఎంత అద్భుతం అండి! చూడండి, పాత నిబంధనలో కూడా ఒక మంచి క్రిస్మస్ చేద్దాం రండి. ఇర్మియా 23:5. ఇర్మియా 23:5. 23:5 ఇర్మియా. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు ఏంటండి నీతి చిగురు పుట్టించేదను. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి పాత నిబంధనలో సమస్తం కూడా రాయబడి ఉందండి. అందుకే ఒక భక్తుడు అంటాడు, పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధన అంతా కూడా పాత నిబంధనలో దాగి ఉంది, మనం వెతుక్కోవాలి అంతే. ఏదో కొత్త నిబంధనలో సడన్గా మనకు యేసుక్రీస్తు ప్రభు మరి ఉట్టిపడలేదు. ఇక్కడ ఎంత మంచి మాట రాయబడిందంటే, యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, రాబోవు దినములో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ లోకంలో పుట్టి ఉన్నాడండి. రండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం మరొకసారి 21 చదవండి సిస్టర్. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను ఆయన యేసు అని పేరు పెడతాం. తన ప్రజలను కాపాడువాడు, తన ప్రజలను రక్షించువాడు. ఎంత మంచి మాట రాబడిందంటే ఇక్కడ 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన రక్షించువాడు. అందుకే మంచి యోహాను సువార్తలో చదవండి. యోహాను సువార్త 1:12 మనకందరికీ తెలిసిన మాటనే, చక్కగా మాట ఉంటుంది. యోహాను సువార్త 1:12, తనని ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి. ఏ పిల్లలండి? దేవుని పిల్లలం. క్రిస్మస్ ఏంటంటే ఏం తెలుసా అండి? క్రిస్మస్ ఎవరు జరుపుకుంటారో తెలుసా? దేవుని పిల్లలే. ఎంత మంచి మాట రాయబడిందండి. ఆ మాట అందరూ చదువుదామా? రండి, తీయండి, బైబిల్ ఉన్నవారు అందరూ తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించిరో వారందరూ చదువుదాం, బైబిల్ ఉన్నవారందరూ. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. చూశారండి, తన ప్రజలకు ఆయన రక్షించువాడండి. ఎందరైతే ఆయన అంగీకరించారో ఆయన రక్షించాడు. ఎందరైతే ఆయన, ఎందుకు యోహాను 3:15 చదవండి, ఒక మాట ఉంటుంది. యోహాను 3:15. అరణ్యములో అలాగే ఎక్కడేమో 1:12 తను ఎందరైతే అంగీకరించరో అని ఉంది. ఇక్కడైతే ఏముందండి? విశ్వసించు ప్రతివాడు. ఎందరైతే అంగీకరిస్తారో ఆయన దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు. ఇక్కడైతే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఏమనుందండి? అక్కడ విశ్వసించు ప్రతివాడు ఏమనుందండి? 15 నశింపక ప్రియ స్నేహితుడా, విశ్వసించు ప్రతివాడు కూడా దేవుని ప్రజలే. ఎవరైతే ఎందరైతే అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని ప్రజలు. అందుకే తన ప్రజలను 1:21 రాయబడింది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే ఏంటండి? రక్షించును. ఆయన రక్షించువాడు. ఈనాడు ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు అనబడిన వారిలో ఎవరు కూడా నిన్ను రక్షించలేరు.
అయితే యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడండి. అనేకసార్లు విశ్వాసులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా ఇది ఎరగక అనేకసార్లు మనము పడిపోయేవారుగా ఉన్నాం, చెడిపోయేవారుగా ఉన్నాం. అందుకే ఈనాడు సంఘాలలో ఎందుకు ప్రభువుని ఆరాధించారు తెలుసా అండి? రక్షింపబడలేని ప్రజలు ఎక్కువైపోయారు. అందుకే మంచి మాట, ఎవరైతే తను ఎందరైతే అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో వారు దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉన్నారు. చూడండి, అసలు ఒక మాట చూద్దాం రండి. ప్రకటన 3:20 చదవండి. ప్రకటన 3:20. ప్రకటన 3:20. ఇదిగో ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును. క్రిస్మస్ అంటే ఏం తెలుసా అండి? మంచి బట్టలు తీసుకుంటాం క్రిస్మస్ రోజున కదండి. మనం బంధువులు పిలుచుకుంటాం, మంచి వంటలు చేస్తాం, పిండి వంటలు చేసుకుంటాం, మన ఇంటిని పరిశుభ్రం చేస్తాం, అన్నీ చేస్తాం. మన ఇంటికి అందరిని ఆహ్వానిస్తాం. మన ఇంట్లో ఉన్న ఏవైతే పిండి వంటలు చేసుకుంటామో పక్కా వారికి, బంధువులకి మనం అందరికి ఇస్తాం కదండి. అందరికి ఉన్న హ్యాబిట్ ఇది. కానీ ప్రకటన 3:20లో ఫస్ట్ ఏం రాయబడిందండి? చదవండి అన్నమాట. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హృదయము అనే కవటాల్లో, వాలులో, లేదంటే హృదయంలో మొదట స్థానం ఇవ్వాల్సింది మనం ప్రభువారికి. ఇక్కడ ఈ హృదయంలో దేవుడు పుట్టాలి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదు. మన హృదయం తీస్తే మన హృదయంలోకి దేవుడు వచ్చేవాడుగా ఉన్నాడు. అప్పుడు మనం చేస్తాం, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదు. సహవాసం కలిగి ఉంటాం. అది క్రైస్తవ జీవితం అంటే, అదే ఆరాధన అంటే. అసలైన ఆరాధన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా మన జీవితంలో ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, అదే మన జీవితంలో నిజమైన క్రిస్మస్. అందుకే రాయబడింది మత్తయి సువార్త 1:21లో ఏమని రాయబడిందండి? చదవండి సిస్టర్ మరొకసారి అన్నమాట. చదవండి. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును. ఏ ప్రజలు? తన ప్రజలు అంటే ఎవరు? ఎందరైతే అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభుని తమ హృదయంలోకి ఆహ్వానిస్తారో ఆ ప్రజలండి, ఆ ప్రజలు. ఇప్పుడు చదవండి అన్నమాట. చదవండి సిస్టర్ మరొకసారి. ఆ ప్రజలను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించాడు. మన పాపముల నుండి రక్షించువాడండి ఆయన. మన పాపముల నుండి ఆయన రక్షించువాడు. నాకు సమయం లేదు కాబట్టి నేను చూపించలేదు. జక్కయ్య ఏమన్నాడు? జక్కయ్య ఏమన్నాడు దేవుడు? త్వరగా దిగు. ఏమొచ్చింది? నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. జీవితంలో జక్కయ్య ఒక్కసారి చెట్టు ఎక్కారు. మనలాంటి ప్రసంగికులు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు ఆయన చెట్టుకి ఎన్నిసార్లు చెట్టు దించారో ప్రసంగాల్లో. ఆడికి పోయినాక అడుగుతాడు మనల్ని అందరినీ, ఎన్నిసార్లు ఎక్కించావు ఆయన నువ్వు అని. సరే, ఇక్కడ ఏమన్నాడంటే జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి ఏమొచ్చిందంటే ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడండి. మనుష్య కుమారుడు వచ్చాడు. నశించిన దాన్ని, నశించిపోయిన మానవుని దేవుడు చూచాడు. అందుకే ఆయన అడుగుతున్నాడు. ఏం అడగట్లేదు, నీ డబ్బు అడగట్లేదు, నీ ఈ లోకంలో ఉన్న నీకు సంబంధించిన ఏది దేవుడు అడగట్లేదు, నీ హృదయం అడిగాడు. అనేకసార్లు దేవుణ్ణి ఆరాధించడానికి ముందు మన హృదయంలో దేవుడే ఉన్నాడు. ఏదో మానవ పద్ధతులతో దేవుని ఆరాధించేవారుగా ఉన్నాం. కాదు. దేవుని మన హృదయంలో పెట్టుకొని దేవునికి మన హృదయంలో స్థానం ఇచ్చి అప్పుడు ఆరాధించాలి. అదే ఆత్మతోనూ సత్యముతో. కాబట్టి మన ప్రియ స్నేహితుడా, జక్కయ్య ఇంట్లో రక్షణ వచ్చినట్ట దేవుడు మనకి రక్షించాడండి. ఎంత అద్భుతం. తన ప్రజలను రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కన్యక గర్భంన ఆయన వచ్చాడండి, పుట్టి ఉన్నాడు.
నీతి చిగురుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియ స్నేహితుడా, రండి అసలు దేని నుంచి రక్షించాడంటే మనం మొట్టమొదటి చూసాము. రండి 1:21 రాయబడింది. 1:21 క్లియర్గా, ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి, మన పాపములు మొట్టమొదటిది అసలు యేసుక్రీస్తు ప్రభువు దేని నుంచి మనల్ని రక్షించాడంటే మన పాపముల నుండే. మన పాపముల నుండి ఆయన మనల్ని రక్షించాడు. 1 తిమోతి 1:15 చదవండి, చాలా చక్కగా మాట ఉంటుంది అక్కడ. 1 తిమోతి 1:15 చదవండి బ్రదర్. పాపులను రక్షించుటకు చాలా ఇష్టారు. ఇది ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి? పాపులను రక్షించడానికే. పాపులను రక్షించడానికే. పాపములో, శాపములో, నిత్య నాశనానికి, నరకానికి జోగిడుతున్న మానవుణ్ణి ఈ దేవాది దేవుడు చూశాడండి. అందుకే తన సొంత కుమారుని 3:16 యోహాను సువార్త ప్రకారం తన సొంత కుమారుని లోకానికి పంపించాడు పాపులను రక్షించడానికే. మంచి మాట. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఇక్కడే చూడండి, తిమోతి రాసిన పత్రిక 3:16 చదవండి సిస్టర్. ఎలా వచ్చాడైనా? 3:16 నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శశీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మవిషయంలో నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణమై తేజోమడేను. అదండి గొప్ప మర్మం. దేవుడు మానవ రూపం దాల్చాడు. కారణం ఈ పాపుల కొరకే, ఈ లోకంలో ఉన్న పాపుల కొరకే, నీ కొరకే, నా కొరకే, పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంత మంచి మాట రాయబడిందంటే, నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పది. ఈనాడు ఈ దైవభక్తి యొక్క మర్మం ఎరగక ఈనాడు సంఘాల్లో కొట్లాట్లు, గొడవలు. దేనికి కారణం? ఈ మర్మాన్ని ఎరగలేదు. ఈ మర్మము అనే కిటికీని తెరవలేకపోయిన విశ్వాసులు ఉన్నారు. ఈ మర్మము అనే కిటికీని తెరవలేని విశ్వాసులు. ఇంట్లోనే ఉంటుంది, దాన్ని తెరవలేరు. ఎంత మంచి మాట ఉంది తెలుసా అండి? నిరాక్షేపముగా ఏ భక్తి? అది దైవభక్తి. అందుకే మన జీవితంలో దేవుని భక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి. నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చున్న మర్మం గొప్పది. ఆయన శశీరుడుగా ప్రత్యక్షుడాడు. ప్రియ స్నేహితుడు, దేవుడు మానవ రూపంలో వచ్చాడండి. కారణం పాపులను రక్షించడానికి. రెండోది చూద్దాం రండి. అక్కడే దీనికి సంబంధించింది ప్రకటన గ్రంథం. పాపులైన మనల్ని ఆయన రక్షించడానికి వచ్చాడు. మన పరిస్థితి అక్కడ ఉంది. ప్రకటన గ్రంథం 21:8 చదవండి. 21:8 ముందుకెళ్దాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, మాంత్రికులను, అబద్ధికులందరూ ఇది రెండవ మరణం. ఈ రెండవ మరణాన్ని తప్పించడానికే ప్రభువారు పాపులైన మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడండి. ఇక్కడ రాయబడింది, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారధికులు, అబద్ధికులు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి రాకపోయి ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారే ఆ కన్యక గర్భమున పుట్టలేకపోయింటే, ప్రియ స్నేహితురా, నీకు నాకు మనందరికీ రెండవ మరణం వేచి ఉంది. ఇటువంటి గొప్ప మరణం నుండి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువు వచ్చారండి. ఆనాడు తినవద్దన్న పండుని ఆదాము అవ్వ తినడం కారణం చేత పాపము ఈ లోకాన్ని ప్రవేశించింది. అందుకే మన మీద జన్మ పాపము ఉంది, తర్వాత కర్మ పాపం ఉంది. మన క్రియల ద్వారా చేసిన పాపం, జన్మ పాపం మానవుని మీద నెట్టివేయి ఉంది. అందుకే మన జీవితంలో మన పాప నైజం కలిగి జీవించాం. పాప నైజంతోనే పుట్టాం. పాపముతోనే మనం పుడుతున్నాం, పాపంతోనే పెరుగుతున్నాం, అదే పాపంలో ఒకనాడు చనిపోబోతున్నాం. అందుకే ఇటువంటి పాపులని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడుగా, శశీరుడుగా ఈ లోకానికి వచ్చాడండి. ఇదే క్రిస్మస్. ఎంత మంచి మాట రాబడింది ఇక్కడ చూడండి. మనం ఈ లిస్టులో మనం ఉన్నాం.
పిరికివారుగా, అవిశ్వాసులు, హస్యలు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, వీరందరికీ ఒక ఘాటిగా ఒకే పేరు పెట్టవచ్చు, పాపులు. ఎవరండి? పాపులు. పాపులు. అందుకే పౌలు నేను ప్రధాన ఏమనండి అని, మనం పాపంలో పుట్టామండి. దావీదు కూడా అన్నాడు, ప్రియ స్నేహితుడా, ఇటువంటి పాపం నుండి రక్షించడానికి, నిత్య నరకం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రాండి మార్కు 9:48 చదివిన ఒక మాట ఉంటుంది. మార్కు 9:48 రెండవ మరణం గురించి మాట్లాడాం కదా. 9:48 చూడండి. మార్కు 9:48 నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, ప్రతివానికి ఏముంటండి? నరకమున వారి పురుగు చావదు, తర్వాత ఆ అగ్ని ఆరదు. ఈ రెండవ మరణం నుండి, ఈ నరకం నుండి దేవుడు తప్పించడానికే ఈ లోకానికి వచ్చాడండి. ప్రియ స్నేహితుడా, ఈరోజు దేవుని ఆరాధించామా? దేవా, నిజంగా నువ్వు దేవాది దేవుడే ఉండి కన్యక గర్భంలో ఈ లోకానికి వచ్చాడు తండ్రి. తన ప్రజలను రక్షించడానికే ఈ లోకానికి వచ్చావు దేవా. అందుని బట్టి వందనాలు, స్తుతులు దేవా అని మనం దేవుణ్ణి ఆరాధించాలా. క్రిస్మస్ అంటే మనం ఎరగాలండి, ఎందుకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? తన ప్రజలను రక్షించడానికే. రండి, ఇంకో కొన్ని మాటలు ఉన్నాయి. లూకాసు వార్త 2:10 తీయండి. లూకాసు వార్త కొన్ని మాట ఎందుకు వచ్చాడో చూద్దాం మనం ఈరోజు. లూకాసు వార్త 2:10 అయితే ఆ దూత భయపడుకుడి, చూసారండి, ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం. తర్వాత 2:14 చదవండి సిస్టర్. సర్వోన్నతమైన స్థలములలో ఆ దూతలు, ఇక్కడ పట్టుకోండి, అందరూ ఇక్కడ పట్టుకోండి. ఆ దూతలు తమ యొద్ద నుండి తెలియజేయచి ఉన్నాడు. మనము 13వ వచనం చదవండి సార్. 13 చదవండి. 13 ఇక్కడ చూశారండి, ఇక్కడ మంచి ఒక మాట, వెంటనే పరలోక సైన్య సమూహం ఉంది. చాలాసార్లు మనం ఆరాధనకి ఇక్కడికి వస్తాం, మనం అనుకుంటాం మనమే ఆరాధిస్తాం అనుకుంటున్నాం. కాదు. దేవుని ఆరాధించే కోట్లాను కోట్లు దూతలు పరలోకమందు ఉన్నారండి. పరిశుద్ధుడు 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 అని ఆయన నిత్యం ఆరాధించేవారు ఉన్నారు. పరలోక సైన్య సమూహం ఉంది. ప్రియ స్నేహితుడా, పరిశుద్ధుడు అల్పులైన మనలకు దేవుడు ఇటువంటి దేవుని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి గొప్ప భాగ్యం ఇచ్చాడండి. ఇక్కడ 2:10 రాయబడింది, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏముందండి? సమాధానం ఉంది. సమాధానం ఇవ్వడానికి ప్రభువారు వచ్చారు. మనం 1:21 రాయబడింది, నిన్ను రక్షించడానికే ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. తర్వాత ప్రియ స్నేహితుడా, 2:10 రాయబడింది మహాసంతోషం. ఏ సంతోషం అది? మహాసంతోషం, గ్రేట్ జాయ్. అందుకే ఈ లోకంలో ఎన్నో సంతోషాలు ఉన్నాయి. వాటికి ఒక లిమిటేషన్ ఉంది, ఒక టైం పీరియడ్ ఉంది. కానీ ఈ గ్రేట్ జాయ్కి టైం పీరియడ్ లేదు. గ్రేట్ జాయ్, అందుకే చెప్పనాశక్యము మహిమయుక్తమైన ఏంటండి? సంతోషం. అది చెప్పలేం, అది నోటితో వర్ణించలేం మనం. మహాసంతోషం, సమాధానం ఇవ్వడానికే ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. చూడండి, ఇంకొక మంచి మాట ఉంటుంది. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఏనండి? చెరలోనున్న వారికి విడుదల. తర్వాత చదవండి సిస్టర్. గుడ్డివారికి చూపును, తండ్రి ఎందుకు పంపించాడు? ఇక్కడ రాశాడు ఇక్కడ క్లియర్గా, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును,
నలిగిన వారిని విడిపించడానికే ప్రభువారు వచ్చారండి. క్రిస్మస్ ఎందుకు వచ్చాడు? నీకు మహా సంతోషం ఇవ్వడానికి. క్రిస్మస్ అంటే ఏంటి? ఇక్కడ రాయబడింది నీకు మహా సమాధానం ఇవ్వడానికి. ఇక్కడ రాయబడింది క్రిస్మస్ అంటే ఏంటంటే నలిగిపోయిన మానవుల్ని దేవుడు చూశాడండి. ఇక్కడ రాయబడింది చెరలోనున్న వారికి, పాపము సాతాను యొక్క చెరలో పాపము చేయుట చేత మానవుడు ఏమైపోయాడంటే సాతానికి దాసుడైపోయాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడంటే సాతాను చెరలో ఉన్నాడు, అపవాది చెరలో ఉన్నాడు. అటువంటి వాడిని విడుదల కలిగించడానికే ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. తర్వాత రాయబడింది గుడ్డివారు ఎవరు? ఈ లోక సంబంధమైన దేవత ఏం చేసింది? మనకి మన మనోనేత్రములకు గుడ్డితనం కలిగేసింది. అందుకే చాలామంది గుడ్డోళ్ళు ఉన్నారు ఎక్కడ సంఘాల్లో, ఇక్కడ కాదు, ఫీల్ అవుతారేమో కదా. సంఘాలు చాలామంది గుడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తూ ఉంటారు, అక్కడ పరిచర్య జరుగుతుంటుంది, కనబడదు వాళ్ళకి ఏమి, ఇట్లా అంటారు అంతే. మళ్ళీ గుడ్డోళ్ళు అలానే అంటారు కదా, అలా అంటారు. తర్వాత ఆరాధించేటప్పుడు అలా అంటారు, ప్రార్థన చేసేటప్పుడు అలా అంటారు, వారి కుడికులకి అలా అంటారు. గుడ్డోళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు ఎలాంటి గుడ్డోళ్ళు అంటే అన్నీ తెలిసి వీళ్ళు ప్రకటన 3:15 గుడ్డోళ్ళు. వాళ్ళు ప్రకటన 3:15లో రాబోయే ఉంటుంది, మీరు చల్లగానేనను వెచ్చగానేనను ఉండండి, అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నారు. ఎటున్నారంటే నులువెచ్చనిగా ఉన్నారు. నులువెచ్చిన సహితమైన గుడ్డి వాళ్ళు వీళ్ళు. కాబట్టి ప్రియ స్నేహితుడా, మానవుడు పాపము చేత ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రునికి గుడ్డితనం కలిగేసింది. అందుకే ఈనాడు ఈ గుడ్డితనంతో మానవుడు ఏం చేస్తున్నాడు? ఒక మానవుని చంపుతున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు, నరహత్య చేస్తున్నాడు. వాడు నానా పాపముల చేత బంధింపబడి చెరసాలలో, సాతాను యొక్క చెరసాలలో బంధింపబడినాడు. ప్రియ స్నేహితుడా, ఇటువంటి గుడ్డివానికి దేవుడు కలిగేశాడండి. అందుకే ఒక గుడ్డోడు ఏమంటాడు? దావీదు కుమారుడా అని పాట ఉంది కదా, ఉందా లేదా? ఉంది. మన దాంట్లో లేదులేండి, మన దాంట్లో ఉండవులే, ఉన్నాయో లేదో తెలియదు, మన దాంట్లో లేదు. ఒక ఫేమస్ సాంగ్ ఉంది, దావీదు కుమారుడా అని ఒక మంచి పాట ఉంది, దాటిపోకయ్యా. అలాంటి గుడ్డి వాళ్ళు మనం. మన కళ్ళెదురుగానే ఆత్మ సంబంధమైన విషయాలు మనం చూడలేని వారం, మన కళ్ళెదురుగానే దేవుణ్ణి చూడలేని మనం. ఈనాడు లోకంలో చూడండి, దేవుణ్ణి చూడడానికి ఈనాడు లోకంలో దేవుణ్ణి చూడాలనే మానవులు వారు ఎన్ని ప్రయత్నాలు పడుతున్నారు తెలుసా? నాకు అనిపిస్తుంది, నేను వాళ్ళతో తిరుగుతున్నప్పుడు, వాళ్ళతో కలిసి జీవిస్తున్నప్పుడు నాకు అనేకసార్లు సిగ్గుపోతుంది. అయ్యా, ఎంత చిన్న వాక్యం పెట్టావా నువ్వు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు అది చెప్పుకొని మా వాళ్ళు బతికేస్తారు అంతే. కానీ ఈనాడు ఈ లోకంలో ఒక దేవుని దర్శనం కలగాలంటే ఎన్ని రిజర్వేషన్ చేసుకోవాలా, అక్కడ ఎన్ని రికమెండేషన్స్, ఎన్ని కష్టాలు వాళ్ళు పడుతున్నారే. నిజమైన దేవుడు సృష్టికర్తని మేము అనేకసార్లు గుడ్డితనంలో చూడలేకపోయినాం. దేవా, ఎంత గుడ్డి వాళ్ళు దేవా, మేము మమ్మల్ని క్షమించి దేవా అని అనేకసార్లు అనుకున్నాం. నిజంగా మానవుడు గుడ్డితనంలో ఉన్నాడండి. వాడు ఏమాత్రం ఆత్మ సంబంధమైన కార్యం చూడలేకపోతున్నాడు, దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. కారణం మన హృదయంలో ఏమున్నాయి? గలితి రాష్ట్రపతిలో క్షమించండి, మార్కులో ఉన్నాయి కదా. ఏమైనా ఉన్నాయంటే మన హృదయంలో కుళ్ళు, కుతంత్రం, అసూయ, పాపం అన్నీ ఉన్నాయి మన జీవితంలో. సమయం లేదు కాబట్టి నేను చూపించట్లేదు, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ హృదయంలో ఆ చీకటి అంతా అది గుడ్డితనమై మనం ఆ గుడ్డితనంలో బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వచ్చి తన చేతితో ముట్టాడు మనల్ని. ఇప్పుడు మనం మనోనేత్రాలు తెరవన్నాయి, పాట పాడతాం కదా, నా మనోనేత్రం గురించి మనం పాట పాడతాం. మన మనోనేత్రం తెరవన్నాయి, బైబిల్ చదువుతున్నాం. ఇప్పుడు మనం ఇదే లోకంలో ఉండి పరలోకాన్ని చూస్తున్నాం, ఇదే లోకంలో ఉండి దేవుని శిష్యుల్ని చూస్తున్నాం, ఇదే లోకంలో ఉండి దేవుని పాటలు పాడుతున్నాం. ఒకప్పుడు ఇవి లేవు మన జీవితంలో. ఒకప్పుడు విగ్రహారాధికులమి, ఒకప్పుడు వ్యభిచారం చేసిన వారిమి, ఒకప్పుడు కుళ్ళు, కుతంత్రం, అసూయలతో నిండిపోయిన వారిమి, మనం గుడ్డితనంతో ఉన్న వారిమి, మనం ఒకప్పుడు సాతాను బందీలో ఉన్నవారిమి. బందీ గురించి నేను చాలాసార్లు చెప్పాను, అది నరకం అండి. మేము మన అండమాన్కి వెళ్ళినప్పుడు కావాల్సనే లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నామునే చూస్తే జైల్లో అలా 4 గోడల మధ్య ఏడుపు వచ్చింది. ఎలా జీవించారు వాళ్ళని, అంత ఘోరమైందండి, అంత ఘోరమైన బందీ అంటే.
వాళ్ళని ఏ విధంగా హింసించారో ఫొటోస్ పెట్టారు. వాళ్ళకి ఈ పై చొక్కాయి తీసేసి కేవలం ఈ కింద పాటు ఒకటే అక్కడ ఒకటే వస్త్రాధారణ పెట్టి వాళ్ళని చాలా విచిత్రంగా హింసించారు. ప్రియ స్నేహితుడా, సాతానికి ఏమాత్రం కనికరం లేదండి. వాడికి తెలుసు నీకు ఏ గాలం వేయాలో, వాడికి తెలుసు నీకు ఏ ఆహారం పెట్టాలో, నువ్వు ఎక్కడ పడిపోతావో వాడికి తెలుసు. అది పెట్టి నిన్ను హింసించి, అది పెట్టి నిన్ను లాక్కొని వాడు తన జైల్లో పెట్టుకున్నాడండి. ప్రియ స్నేహితుడా, ప్రభువారు ఇవన్నీ చూశాడు. అందుకే ఆ దేవాది దేవుడు తండ్రి తన ఏకైక కుమారుని నీ కోసం పంపించాడండి. ఏకైక కుమారుని. ఆ మాట చదివినప్పుడంతా ఏడుపు వస్తుంది. ఏకైక కుమారుని నీ కోసము ఎందుకు పంపించాడండి? ఏదైనా గిఫ్ట్, ఏదైనా భోజనం కోసం పంపించాడా? కాదు. తన ప్రాణం పెట్టుటకు పంపించాడు. ప్రియ స్నేహితుడా, ఇక్కడ రాయబడింది, ఎంత మంచి మాట రాయబడింది అంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును, నలిగిన వారిని విడిపించను. నలిగిపోయాం కదండి ఈ లోకంలో, ఎంత నలిగిపోయాం ఈ లోకంలో. మానవుడు ఎంత నలిగిపోతాడు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత పేదరికం, ఎన్ని కష్టాలు. ఒకవేళ డబ్బు ఉంటే ఇంట్లో నెమ్మది లేదు. ఒకవేళ పేదరికం ఉంటే పేదరికంతో నలిగిపోయిన మానవులు ఉన్నారు. అందుకే ప్రభువారు పుట్టుకు చూడండి. అందుకే పేదలకి దేవుడిచ్చిన ఆపన్న హస్తం ఏంటంటే, అభయహస్తం ఏంటంటే, అయ్యా నువ్వేం బాధపడుతున్నావయ్యా, నువ్వేం బాధపడ్డావురా బిడ్డ, నేను నీకంటే ఘోరమైన పేద జీవితం జీవించాను రా. పొట్టి గుద్ద ఎటువంటి పేదరికంతో నేను పుట్టాను రా. నేను పుట్టినప్పుడు ఎక్కడున్నావు? నాకు సత్రంలో స్థలము లేదురా బాబు. సత్రంలో స్థలము లేనందున ఉంది. ఇక్కడ పశువుల పాకలో పుట్టాడు ప్రభువారు. ఏమాత్రం లేకుండా ఏమాత్రం ఘనత లేకున్నట్టుగా ఆయన పుట్టాడు. అందుకే చాలాసార్లు ఈనాడు లోకంలో పేద ప్రజలు బాధపడేవారుగా ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నా ఏంటంటే, నా పుట్టుకే పేదరికం కదండి. నక్కలకు బొరియలకు ఏముంది? అందరికీ స్థలాలు ఉన్నాయి. మనుష్య కుమారునికి తలవాల్చుటకైన స్థలం లేదు. అసలు ఈ సృష్టికర్త ఆయనకు లేదు స్థలం. కారణం నువ్వు నేనే. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఈరోజు మనం ఆరాధిస్తామా? అయ్యా నిజంగా తండ్రి, నేను ఒకప్పుడు గుడ్డితనంలో ఉండేవాడిని, ఒకప్పుడు సాతాను బందీలో ఉన్నవాడిని దేవా. అంతేకాదు తండ్రి, నలిగిపోయాను తండ్రి. ఈనాడు ఈ లోకంలో ఎన్నో కష్టాల్లో, బాధల్లో, హింసల్లో, అవమానాల్లో దేవా, పేదరికంలో దేవా, అనేక పాపం చేత నేను నలిగిపోయాను తండ్రి. నలిగిపోయాను, నన్ను నువ్వు చూసావు తండ్రి. అందుకే చూడండి, ప్రభు హిత వస్త్రమును ప్రకటించగలను, ఆయన నన్ను పంపినాడు. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. డ్రెస్ మనం కొత్త డ్రెస్, న్యూ డ్రెస్ తీసుకుంటాం కదా. మన నూతన డ్రెస్ మీద ఇది వేసుకోవాలా, ఆత్మ సంబంధమైన డ్రెస్ మీద ఇది వేసుకోవాలా. ఎస్, నేను ఒకప్పుడు నలిగిపోయాను. ఎస్, నేను ఒకప్పుడు నేను సాతాను బందీలో ఉన్నాను. ఎస్, నేను ఒకప్పుడు బ్లైండ్ గుడ్డోని, దేవుణ్ణే చూడలేని వాడిని, దేవుణ్ణి చూడలేని గుడ్డోని, నేను బ్లైండ్. ఈ గుడ్డోని దేవుడు అయ్యా ఎంత స్వస్థపరిచాడయ్యా. అందరి బట్టి దేవా నీకు వందనాలు తండ్రి అని మనం దేవుని ఆరాధించాలా. తర్వాత ఒక మాట, చివరగా నేను ఒక మాట మీకు చెప్పాలనుకున్నాను. క్రిస్మస్ రోజున జ్ఞానులు ఏమేమి తీసుకొచ్చారండి చెప్పండి? బంగారం, సాంబ్రాణి, బోలం. మనకు బాగా తెలిసి ఈ మాటలు, మీరే చెప్తారు. బంగారం దేనికి గుర్తు? దేవుని రాజరికానికి గుర్తు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నెక్స్ట్ ఏంటి? సాంబ్రాణి దేనికి గుర్తు? ఆయన ప్రధాన యాజకత్వానికి గుర్తు. ఆ యేసు ప్రభువు ఆ దేవాది దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. తర్వాత ఏంటండి? బోలం. అదే యేసుక్రీస్తు మరణానికి గుర్తు. ఆయన మరణించకపోతే, ఆయన తిరిగి లేవకపోతే మానవునికి నిరీక్షణ లేదు. ఇవన్నీ తీసుకొచ్చారు ఆయన పుట్టినప్పుడు. మరి నువ్వు నేను తీసుకొద్దామా? రండి, నేను వెళ్దాం రండి. ఆ మాట కూడా రోమా అందరు తీద్దాం. ఈ మాట చదివి దేవునికి మనం దీని ద్వారా అర్పిద్దాం. మనం కూడా రండి. రోమా అందరు తీయండి. 12వ అధ్యాయం అందరు మనం కూడా అర్పిద్దాం ఈ మాట ద్వారా. రోమా 12వ అధ్యాయం
అందరు బైబిల్ ఉన్నవారందరూ తీద్దాం. ఆనాడు జ్ఞానులు వారికి కలిగినవి 3 సమర్పించారు: బంగారం, సాంబ్రాణి, బోళం. మనం కూడా అర్పిద్దాం, రండి చదువుదాం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరములో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాసనలను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇటు మంచి మాట రాబడింది, దేవునికి అనుకూలమైనది. ఏంటండి? ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలం. మనకు అనుకూలమైనది కాదు. మనకు అనుకూలమైనవి చాలా ఉన్నాయి. ఇంట్లో బియ్యం తీసుకొచ్చి పెట్టవచ్చు, ఇంట్లో బ్యాలు తీసుకొచ్చి పెట్టవచ్చు, డబ్బులు తీసుకొచ్చి పెట్టవచ్చు. కాదు 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 దేవునికి అనుకూలమైనది. దేవునికి అనుకూలమైనది మనం ఇక్కడ పెడదాం. ఈరోజు ప్రియ స్నేహితుడా, ఆరాధిద్దాం దేవుణ్ణి.